ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏమీ లేదండి. గార్డెన్ ప్రేమికుల కోసం ఊరికే మా గార్డెన్ చూపిస్తూ ఒక 4 మాటలు చెప్దామనండి. చూసారా, మందార పూలు కొత్తగా తీసుకొచ్చామండి. అవి బాగా పూసినాయి, కలర్ బాగుంది కదా. ఇదైతే పాత మొక్కేనండి, ఈ మధ్య మరీ ఎక్కువ పూలు పూసేస్తుందండోయ్. సరేనండి, ఇంతకీ ఏంటంటే ఆ మాటలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి, వారి గురించి అన్నమాట. అయ్యి బాబోయ్, వారి గురించి మాట్లాడేంత అర్హత మనకు ఉందంటారా? కానీ అది కాదులేండి, ఆయన పెట్టారు కదండి ఒక పథకం, ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సులని పెట్టారు కదా. దాని గురించి అండి బాబా. ఎందుకు గంగక్క ఇప్పుడు ఈ విషయం అనుకుంటున్నారా? అదేదో సామెత చెప్పినట్టు ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చిందంట. అలాగా మన ఆడవాళ్ళ కోసమని ఫ్రీగా బస్సు పెడితే మాతో పాటు బస్సు ఎక్కి మగవాళ్ళు మాత్రం చాలా కష్టాలు పడుతున్నారండి. అందుకని నాకు ఈ సామెత గుర్తొచ్చిందండి బాబా. మన ఆడవాళ్ళతో పాటు బస్సు ఎక్కిన వాళ్ళు చాలా బాధలు పడుతున్నారనమాట ఈ మగవాళ్ళు. సర్లేండి, కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని మన ఆడవాళ్ళ గురించి ఏదన్నా చెప్పామంటే మళ్ళీ మనకే తక్కువ కదండి, మనమే లోకువ. అయినా కానీ 4 మాటలు చెప్పుకోవాలండి బాబా. ఇది కూడా మనోళ్ళ గురించి కాదులేండి. మనోళ్ళు అంటే ఫ్రీగా వస్తే పెనాయిలు తాగి రాక మనోళ్ళు మనం అందరం అంతేననుకోండి. ఆడోళ్ళమి అంటే ఏదో చూడకుండా దబ్బలం పోయినా పర్లేదు, చూస్తుండగా చూదిపోకూడదని ఆటో ఎక్కితే 20 రూపాయలు ఇచ్చేస్తాం కానీ బస్సు ఎక్కితే 10 రూపాయలు మిగులుతాయని అనుకుంటామండి బాబా. ఒక్కో విషయంలో మాత్రం పిసినారోళ్ళగా ఆలోచిస్తాం మరి. సరేలే, ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే అండి, మన టికెట్లు ఫ్రీ అన్నారు కానీ పాపం చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటారేమో కదండి, మరి ప్రభుత్వం భరింతదండి. కానీ ఈ డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు కదండి, వాళ్ళు మాత్రం అండి ఏదో వాళ్ళే మనల్ని ఫ్రీగా తీసుకెళ్ళిపోతున్నట్టు. ఈ మధ్య 2 సార్లు బస్సు ఎక్కానన్నాను కదా, ఆధార్ కార్డు అట్టుకెళ్ళాములేండి. ఏ, అసలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే అండి, ఏదో వాళ్ళ డబ్బు ఏదో మనకి ఖర్చు పెట్టేస్తున్నట్టుగాను దారుణంగా ప్రవర్తిస్తున్నారండి అసలు. మరి మీరందరూ మీలో ఎవరన్నా ఫేస్ చేశారో లేదో నాకు తెలియదు కానండి, నేనైతే మాత్రం 2 సార్లు, ఒకసారి అయితే నన్నే తిట్టాడండి బాబు. అంటే ఎక్కడ పడితే అక్కడ చెయ్యెట్టేస్తే ఆపేస్తామేంటి బస్సు, ఒక స్టాప్ ఉంటుంది, స్టాప్ దగ్గర నుంచోవాలి కానీ అని అంటున్నారండి. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఆడవాళ్ళు ఎక్కడి నుంచి ఆఫ్ చేసినా సరే ఎక్కించుకోమని చెప్తున్నారు కదా. సర్లేండి, వీళ్ళు పట్టట్లేదు కానీ మరి ప్రెస్టేషనో ఏమో తెలియదు కదండి. నేను బస్సు ఎక్కిన 3 సార్లు కూడా ఈ కండక్టర్లు ఉన్నారు కదా, ఆడోళ్ళ మీద ఇసుక్కోవడమేనండి. మరి అది ఎలా అంటే మరి కుక్కను చెదిరించుకుంటారు చూసారా, అలాగా చెదిరించేసుకుంటున్నారండి బాబు. కనీసం పాపం ముసలోళ్ళని చూడలేదు, పెద్దోళ్ళని చూడలేదు, చిన్నపిల్లలని చూడలేదండి. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, కూడా 2 పిల్లల్ని వేసుకుని వస్తుంది, వాళ్ళిద్దరూ బస్సు ఎక్కిదాకా ఆగాలండి. అబ్బే ఆగతం అనేసి కదిపేస్తున్నారండి బస్సులా. మరి పిల్లలతో ఉన్నప్పుడు ఇబ్బంది ఉంటది కదండి. పాపం మొన్న అయితేనండి ఒక అమ్మాయి, నేను రీల్స్ లో చూసానండి, ఆ అమ్మాయి పాపం చాలా ఏడ్చేసిందండి. మా పిల్లని బస్సు ఎక్కించానండి, నేను ఎక్కిలోపు జనం ఉన్నారని కదిపేసాడండి. నేనేమో మా పిల్ల కోసం కంగారు పడితే ఇలా చేశారండి. ఆ కదిలీ బస్సులోంచి కింద దిగిపోయి ఉంటే నా పిల్ల ఏమైపోను, లేకపోతే కదిలీ బస్సు నేను ఎక్కితే ఏమైపోతుందని చాలా బాధపడిందండి. తప్పు ఎవరిదంటారండి? కంగారుగా పడిది మనమంటారా, లేకపోతే వీళ్ళందరినీ ఫ్రీగా తీసుకెళ్లాలా అని వాళ్ళు బాధపడుతున్నారంటారా? ఇదైతే నాకు అర్థం కాలేదండి బాబు. అయితేనండి మీకు ఏమన్నా అర్థమైతే కనుక ఒక కామెంట్ లో చెప్పండి మరి. ఆ, ఇంతకీ ఏంటంటే అండి, ఫ్రీగా పెట్టారు కదా అని చెప్పి మనం పనున్నా లేకపోయినా ఏదో ఖాళీగా కూర్చుని అటు ఇటు తిరుగుతున్నారు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారండి ఈ డ్రైవర్ బాబులను, కండక్టర్ బాబులను. అంత ఇంట్లో పని మానేసుకొని తిరిగి కూడా ఎవరు ఉంటారండి? అలా ఉన్నారంటారా? ఏమోనండి, నాకైతే మాత్రం వాళ్ళ మాటలకి చాలా బాధేసిందండి బాబా. మీలో ఎంతమంది ఇలా ఆర్టీసీ బస్సులు ఎక్కినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారో, ఎవరికన్నా అనుభవాలు ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. ఎందుకో మరండి 4 మాటలు చెప్పాలనిపించిందండి బాబా. ఆయ్. సరేగానండి, ఎంతకీ ఇప్పుడు దాకా ఏమేం చేశాను చూసారు కదా, ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పి ఓపిక నాకు లేదు కానండి. ఒకవేళ ఏమన్నా వీడియో ఉపయోగపడుతుంది అనుకోండి, మీరు కొద్దిగా లైక్ చేయండి. అలాగే మర్చిపోయినండి, ఈ మధ్య హైప్ వస్తుందండి, హైప్ బటన్ ప్రెస్ చేశారనుకో 4 పాయింట్లు వస్తాయండి మరి. ఆ, మనమేమో ఎగిరెగిరి కష్టపడి మరి యూట్యూబ్ చేస్తున్నాము, దానికి ఏమీ రావట్లేదండి మరి. ఇక మీద ఏమన్నా వస్తుందేమో చూడాలి. సర్లేండి, ఏదొచ్చినా రాపోయినా కానీ మీ అందరితో 4 మాటలు పంచుకోవడానికి నాకు ప్లాట్ఫామ్ దొరికింది కదా, ఇదే కొంత చాలా ఆనందం లేండి. ఇప్పుడు మొక్క చూపిస్తున్నాను కదా మీకు, ఈ మొక్క ఏమైంది తెలుసండి? దానికి మరి ఎలా పెట్టానో నాకు తెలియదండి, ఆ మట్టిలో పాపం బతకనన్నదండి. ఎవకైపోయింది ఏమో తెలియదు కానీ చచ్చిపోయింది చూడండి మొక్క. ఇంకా చేసేదేమీ లేకండి, ఆ మొక్కను, చచ్చిపోయిన మొక్కను తీసి పక్కన పడేసి మందార కొమ్మలు, ఎలాగ కుండి ఖాళీ అయిపోయింది కదండి, మందార కొమ్మలు ఉంటాయి 4, అదే అండి మన బేబీ మందారాలు ఉంటాయి కదా,
ఆ మందార కొమ్మలు 4 నాటేద్దాము. 0 బడ్జెట్‌లో పడుంటాయనండి. తీసుకొచ్చాను అనమాట. సరే అండి. ఇంతకేనండి ఇండోర్ మొక్కలు పెట్టినప్పుడు అన్ని మొక్కలకి ఒకేలాగా మట్టి కలపకూడదని నాకు కూడా ఇలా కొద్ది కొద్దిగా అనుభవం మీద తెలుస్తుందండి. కొన్ని మొక్కలకి ఏంటిది కోకోపీట్ ఉంటది కదా! అది ఎయకూడదనమాట. నాకు తెలియక ఈ మొక్కకి కోకోపీట్ కలిపేసానండి. అదేమో ఎక్కువైపోయిందనమాట. అంటే మనం వాటర్ అంటే వారంలో 2 సార్లు ఇచ్చుకునే మొక్కలుంటాయి. రోజు ఇచ్చేవి మొక్కలు కూడా ఉంటాయండి. చూసుకొని నీళ్ళు ఇచ్చుకోవాలనమాట. నాకు తెలియక ఆటిలతో పాటు దీనికి కూడా పోసేసాను. తెలియక పోయిందండి మొక్క మొత్తం. సర్లేండి పోయింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే అండి, నేనేదో అన్నానేమో అనుకుని ఎవరో మనసులో ఎట్టుకోకండోళ్ళు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరినన్నా ఏదన్నా అన్నాననుకో అది మరి నేను కూడా కదా! ఎందుకంటే మన ఆడోళ్ళందరం ఒకటే కదండీ! ఏదో నాకు తెలిసి నేను ఫేస్ చేసినయి 4 మాటలు చెప్పాలనిపించింది. సరేనండి. ఈ మందార కొమ్మలు పెట్టేటప్పుడు కలబంద ఉంటది కదండీ! కలబంద చుట్టూరు రాసేసి గుంత తీసి పెట్టామనుకోండి, ఈ వేర్లుంటాయి కదా! చాలా బాగా వస్తదనమాట. కలబందలోను వేర్లు ఏంటది రూట్ హార్మోన్ ఎక్కువుంటదంటండి. అందుకని కలబందలోకి ముంచిపెట్టినయి ఏయైనా సరే భలేగా గ్రో అవుతాయనమాట. ఈసారి మొక్కలు పెట్టేటప్పుడు ఆ పని చేయండి. కొమ్మలయ్యి పెట్టినప్పుడు. సరేనండి. ఈ వీడియో ఏమన్నా నచ్చితే ఓ లైక్ ఇవ్వండి. అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి. మరి కొత్త వాళ్ళు ఎవరన్నా చూసారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఉంటానండోయ్. నిజంగా మళ్ళీ చెప్తున్నానండి. నేనన్న మాటలయ్యి ఎవరు మనసులో పెట్టుకోకండి. మన వీడియోల్లో మాత్రం మాక్సిమం గార్డెన్‌కి సంబంధించినయే ఉంటాయండి. అలా గార్డెనింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి. చిన్న చిన్న టిప్స్ అయ్యి చెప్తూ ఉంటాను మరి.